ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దయచేసి ఈ వీడియోని ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు చూడాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వీడియో చూడాలి అని అంటున్నాము అనంటే, గడిచిన కొన్ని దినాల నుంచి మనం సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్తను వింటూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మరి హత్య లేదా ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణమా అనేది మనం గమనిస్తే, అక్కడ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి స్థలంలో మనకు కనపడుతున్నటువంటి సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. మరి ఏమిటి ఆ సాక్ష్యాలు అనంటే, ప్రవీణ్ పగడాల గారు మరి చనిపోయినప్పుడు ఆయన మీద బైక్ ఉన్నది. ఇది మొదటిదైతే, రెండోది అక్కడ ఉన్నటువంటి చెక్క ముక్కలు. వీటన్నిటిని బట్టి క్రైస్తవ లోకమంతా కూడా ప్రవీణ్ పగడాల గారిది హత్య అని మరి నిర్ధారించడం జరిగింది. క్రైస్తవ సమాజం అంతా కూడా మరి కలిసి ఏకత్వం కలిగి అందరూ ఐక్యమత్యంగా ప్రవీణ్ పగడాల గారిది హత్య అనేటువంటి నిర్ధారణలోనికి వచ్చారు. ఎందుకంటే కొన్ని రకాల అనుమానాలు మరి తావిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ప్రమాదం జరిగితే అక్కడ ఉండాల్సినటువంటి విధానం వేరుగా ఉంది, కానీ అది ప్రమాదం అనడానికి వీల్లేదు. కానీ క్రైస్తవులందరూ కూడా ఐకమత్యముతో కలిసి ప్రవీణ్ పగడాల పక్షాన నిలబడి మరి దాని విషయమై మాట్లాడుతున్నప్పుడు కొన్ని రకాల మతోన్మాదపు శక్తులు మరి కొన్ని రకాలుగా ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాతం మరణమే అని చిత్రీకరిస్తూ ఉన్నారు. దాన్ని ఏకీభవిస్తూ కొన్ని రకాల టీవీ ఛానల్స్ కూడా ప్రవీణ్ పగడాల గారిది మరి ప్రమాదమే, ఆయన తాగి బండి నడిపాడు అని కొన్ని రకాల ఆధారాలని సీసీ ఫుటేజీల్లో చూపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది ప్రమాద మరణమా లేదా హత్య అనేది నిర్ధారించాల్సింది పోలీస్ వ్యవస్థ. పోలీసు వారు ఏ విధమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకుండానే కొన్ని రకాల ఈ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఏబిఎన్ ఛానలు, రెండోది TV5, మూడోది RTV, ఈ మూడు కూడా ప్రవీణ్ గారిది మరి ప్రమాదవశాతం జరిగినటువంటి మరణమే, ఆయన మద్యము తాగి బండి నడపడం ద్వారా జరిగినటువంటి ప్రమాదం అని మరి ఆయన కొన్ని రకాలుగా మద్యం షాపులోకి వెళ్ళి మద్యాన్ని విక్రయించి ఆయన వెళ్ళినట్లుగా సీసీ ఫుటేజుల్లో కనపడుతున్నటువంటి ఈ ఆధారాలను బట్టి వారు క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ కారణాన్ని బట్టి చాలామంది క్రైస్తవులు వారి మనోభావాలు దెబ్బతిని పలు రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలి. ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ మార్గం మధ్యలో ఒక భయంకరమైనటువంటి సినీ పక్కీలో కొంతమంది దీన్ని నిర్వహించారు. వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారు ప్రారంభం నుంచి చెప్తున్నారు, నాకు ప్రమాదం ఉంది అని. అయితే ఆ ప్రమాదాన్ని కల్పించింది మేమైతే నమ్ముతున్నాము, మతోన్మాదపు శక్తులే ఆయనని పొట్టన పెట్టుకున్నారు అని. ఆ కేసు వాళ్ళ మీదకి రాకుండా, ఆ అనుమానం వారి మీదకి రాకుండా మరొక వ్యక్తిని ఫేక్ వ్యక్తిని చిత్రీకరించి అతన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా అలా నడిపించారు. మీరు గమనిస్తే సీసీ ఫుటేజుల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను కరెక్ట్గా వచ్చి ఎక్కడ నిలబడుతున్నాడు అనంటే, మీరు ఏ వీడియో చూసినా కానీ అతను వచ్చి కెమెరాలు ఎక్కడైతే ఉంటాయో వాటి ముందే నిలబడుతూ ఉన్నాడు, వాటి ముందే తల దించుకొని నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన ముఖం కనపడలేదు, ఎక్కడ కూడా మాస్క్ తీసినట్టుగా కనపడలేదు. ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటి అనంటే, ప్రవీణ్ పగడాల గారు మరి చనిపోయినటువంటి స్థలంలో ఆయన మాస్కు
ఆ మాస్క్ మీద కళ్ళజోడు తీసి పక్కన పెట్టినట్లుగా మనకు కనపడతా ఉంది. మీరు కావాలంటే ఆ దృశ్యాలను మీరు చూడొచ్చు. అంత మాత్రమే కాదు, టీవీ ఛానల్స్ వారు మరి ప్రవీణ్ పగడాల గారు తాగి బండి నడిపాడు, మార్గ మధ్యలో పోలీసులు కూడా వారిని ఆపి మీరు బండి ఇలా నడపకూడదు, మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పారు అని వారు చిత్రీకరించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసు వారు కూడా ఆయన తాగాడు అని చెప్పలేదు. సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి, అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వలన నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకుంటున్నానండి. అంటే మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అతను అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి, సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా డ్రింక్ చేసినా ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతాం అది జరుగుద్దండి. అతను ఏమీ లేదండి, సైలెంట్గా కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి అనుకున్నాను, అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి నేను. ఆయన కొద్దిగా అలసట చెంది విశ్రాంతి తీసుకున్నాడు, నీరసంగా ఉన్నాడు అనేటువంటి మాట చెప్పారు. కానీ ఆయన తాగి బండి నడిపాడు అని వారు చెప్పలేదు. ఇది వారు కల్పించినటువంటి సమాచారం. పిల్లరా, మీరందరికీ కూడా ఇది ప్రమాదవశాత్తం జరిగినటువంటి మరణమని అనుకోవట్లేదు. ఇది కావాలనే ఆయనని ఒక ప్లాన్ ప్రకారముగా చంపేశారు. ఇది పక్కా. కానీ దీనిని బయటికి రాకుండా ఉండాలని కొన్ని రకాల మతోన్మాదపు శక్తులు ఈ టీవీ మీడియాలతో ఏకమై ఆ మరణాన్ని ప్రమాదవశాత్తం జరిగినటువంటి మరణమే అని తెలియపరచాలి అని. అంత మాత్రమే కాదు, ప్రవీణ్ పగడాల గారి యొక్క సాక్ష్యము చాలా ఉన్నతమైనది. ఆయన ఎలాంటి వాడు అనంటే ఓ మంచి మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక ఉన్నతమైన హోదాలో ఉండి కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చి ఆయన అనేక మంది జీవితాలను కట్టడానికి, అనేక మందికి బాసటగా ఉండడానికి, ఎంతోమంది పేద పిల్లల్ని ఆయన పోషిస్తున్నాడని, చదివిస్తున్నాడని మనకు తెలిసిందే. క్రైస్తవ ప్రపంచం మొత్తానికి ప్రవీణ్ పగడాల గారు ఎలాంటి వారో తెలుసు. ఆయనని మీరు ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి, ఒక త్రాగుబోతుగా చూపించి మీరు బురద జల్లాలి అని ప్రయత్నిస్తున్నారు. ఎందుకనంటే మీరు బయటపడతారని, మీరు జైల్లోనికి వెళ్ళాల్సి వచ్చిద్దని మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, సత్యం ఎప్పటికీ కూడా మరుగవదు. సత్యాన్ని ఎంతవరకు మీరు అణిచివేయాలన్నా అది అంతగా ప్రబలిల్లుతుంటుంది. ఓ భక్తుడు చెప్పాడు, అరచేతితో సూర్యకాంతిని ఆపగలరా అని. మీరు ఆపలేరు, మీరు అడ్డగించలేరు. దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారిది ఇదిగో ప్రమాదవశాత్తం జరిగినటువంటి మరణం కాదు, అది కావాలని కక్షగట్టి మీరు అనేక రకాలుగా పక్కీతో ఆయనని చంపేశారు. ఇది వాస్తవం. ప్రియులరా, దయచేసి గమనించండి. యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఏక కంఠముతో అడుగులు ముందుకు వేయాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ఎందుకనంటే క్రైస్తవులని అణిచివేయాలి అని మతోన్మాదపు మూక ఒక భయంకరమైనటువంటి పన్నాగం పన్నింది. కొన్ని రకాల సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు పలుకుతున్నటువంటి మాట ఏంటి అనంటే, ఈ దేశంలో చర్చీలు అనేవి లేకుండా నేను చేస్తాను అని, క్రైస్తవ్యం అనేది లేకుండా మేము చేస్తామని, క్రైస్తవులందరినీ కూడా చంపుతామని కొన్ని రకాల మీడియాల ద్వారా వారు ప్రగల్భాలు పలికారు. అలాంటి ప్రమాణాలు చేసిన ఎంతోమంది మట్టిపాలైపోయారు, కనబడకుండా వెళ్ళిపోయారు. ఎందుకనంటే నువ్వు క్రైస్తవ్యాన్ని ఎంత అణచాలనుకుంటావో అంతగా ప్రబలిల్లిద్ది. అంత మాత్రమే కాదు, ఒక ప్రవీణ్ పగడాల గారిని మీరు చంపారు, 1000 మంది ప్రవీణ్ పగడాల గారు లెగుస్తారు. ఈరోజు సమస్తము మేలు జరుగుట కొరకై జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఈ మరణం అనేక మంది క్రైస్తవ్యంలో ఒక ఐక్యతను తీసుకొని వచ్చింది. ఈరోజు దీనిని గురించి సరైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు అధికారులు, పోలీసు వారు, గౌరవులు వారు ఖచ్చితంగా దీన్ని తెలియపరుస్తారు. క్రైస్తవుల పక్షాన న్యాయం జరిగిద్ది అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి వారి మంచి పరిపాలనలో చక్కగా ఇప్పటివరకు కూడా ప్రతిదీ జరిగించారు. క్రైస్తవులకు పక్షాన
ఆయన నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట్లాడారు ప్రవీణ్ పగడాల గారి గురించి. పోలీసు వారికి ఆదేశించారు. పోలీసు వారు కూడా చక్కగా దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వారి వంతు వారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు వారు రిలీజ్ చేసిన తర్వాత క్రైస్తవులు ఏ విధమైనటువంటి రీతిగా అడుగులు వేయాలో ఆ విధంగా అడుగులు వేస్తారు. దీనిని గిన పక్కదావా పట్టించేటట్లుగా అయితే క్రైస్తవులందరూ కూడా ఏకకంఠముతో ఇక వారేమిటో వారు చూపిస్తారు. మతోన్మాదపు మోకని అణిచివేయడానికి మా పక్షాన దేవుడున్నాడు. ఈ మతోన్మాదపు శక్తులకి తొత్తులుగా ఉన్నటువంటి ఈ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి వస్తున్నటువంటి మాటలు ఏవి వినకూడదు. అవంతా ఫేక్ న్యూస్. వారి రేటింగ్ పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులే తప్ప ఇదైతే వాస్తవం కాదు. ప్రియులారా, మీరు గమనించండి. వారు చూపిస్తున్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజుల్లో ఆ ఉన్నటువంటి ఫేక్ వ్యక్తి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. కావాలని తాగున్నట్లుగా బండిని కదిలిస్తూ ఉన్నాడు. కావాలని సీసీటీవీ ముందొచ్చి ముఖం పైకి లేపుతున్నాడు. ఎక్కడైనా మాస్క్ తీశాడా? ఎక్కడైనా హెల్మెట్ తీశాడా? హైదరాబాద్ నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆ మధ్యలో అతను ఎక్కడైనా మాస్క్ తీసినట్టు కానీ హెల్మెట్ తీసినట్లుగా కానీ కనపడలేదు. అంటే ఒక మనిషి ఇన్ని కిలోమీటర్లు మాస్కుతోనే ప్రయాణం చేస్తాడా? ఒక వ్యక్తి ఇంత దూరం హెల్మెట్ తోటే ప్రయాణం చేస్తాడా? ఎక్కడ హెల్మెట్ లేకుండా, ఎక్కడ మాస్క్ లేకుండా ఆయన వీడియోలు కనపడలేదా? అయినా ఈ టీవీ ఛానల్స్ వారు చూపించే ఫుటేజ్లన్నీ కూడా ఎక్కడివి? బారు షాపుల్లోయి, మరి ఆ పెట్రోల్ బంకులోయి. ఇక మధ్యలో ఎక్కడ ప్రవీణ్ పగడాల గారు ఆగలేదా? కావాలని స్కెచ్ గీసి ఫేక్ వ్యక్తిని ఎక్కడైతే ఈ కెమెరాలు ఉంటాయో అక్కడక్కడ అతను తన ఉనికిని కనపరిచాడు. ఇదంతా పక్క ప్లాన్తో జరిగినటువంటిదే కనుక యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా మీరందరూ స్పందించాలి. ఈరోజు క్రైస్తవులు వారి పని వారిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. శాంతి కామకులుగా క్రైస్తవులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ మతోన్మాదపు శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. దేవుడు మనకి అప్పగించినటువంటి బాధ్యతని, మన మీద పెట్టినటువంటి ఆ భారాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే క్రైస్తవులు వారికి వారు భద్రత కల్పించుకోవాలి. దీన్ని ఇలాగే వదిలేస్తే ఎంతోమంది సేవకుల మరణాలని మనం చూడాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండి మొదట ప్రార్థన చేయండి. ఆ తదుపరి మీరు కూడా మీ వంతు గలం విప్పండి. వీటన్నిటిని చూస్తూ దిగ్భ్రాంతిలోకి వెళ్ళొద్దు. మొదట ప్రార్థన చేయండి. అవసరమైతే ఈ టీవీ ఛానల్స్ ద్వారా వస్తున్నటువంటి వాటిని ఎదిరించండి, ప్రశ్నించండి. పోలీసు వారికి కూడా మేము తెలియపరుస్తుంది ఏంటి అని అంటే ఈ టీవీ ఛానల్స్కి మరి ఎవరు సమాచారాన్ని అందిస్తున్నారో మాకైతే తెలియదు. మేమైతే నమ్ముతున్నాం మీరు మాకు న్యాయం చేస్తారని. దీని విషయంలో మీరు సమగ్ర న్యాయం జరిగించి క్రైస్తవులకు వారి పక్షాన్ని నిలబడాలని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి గమనించండి. ఈ 3 ఛానల్స్, ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్, ఆర్టీవీ ఛానల్స్, ఈ ఛానల్స్ నుండి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దానిని మీరు నమ్మొద్దు. ఇది ఫేక్, అంతా ఫేకే. ఇది రాబోయే దినాల్లో ఖచ్చితంగా తేలుతుంది. అంత మాత్రమే కాదు, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని గురించి ఆ టీవీ ఛానల్స్లో వస్తున్న వాటిని కొంతమంది అది నిజము అని పలుకుతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు నిజమని? ఆ మాత్రం ఇంగితం లేదా? యేసుప్రభుని నమ్ముకొని విశ్వాసంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో ఉండొచ్చు, వేల మీద లెక్క పెట్టొచ్చు కొంతమందిని. కానీ ప్రవీణ్ పగడాల గారి సాక్ష్యాన్ని దెబ్బతీసేటువంటి వీడియోలు కనపడితే మీరు కూడా వాటిని నమ్ముతున్నారా? ప్రభుని గుర్తెరిగిన వాడు, ప్రభు త్యాగాన్ని గుర్తెరిగిన వాడు, ప్రభు ప్రేమను గుర్తెరిగిన వాడు మరణించడానికైనా ఇష్టపడతాడు, కానీ తిరిగి మళ్ళీ పాపలోకంలోనికి ప్రవేశించడానికి అడుగు వేయడు. ఎవరో కొంతమంది నిజంగా ప్రభు ప్రేమని తెలియనటువంటి వారు, ఆయన త్యాగాన్ని తెలియనటువంటి వారు దారి తప్పితే తప్పవచ్చేమో, కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తి, మంచి భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఎంతోమందితో సత్సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన తప్పుడు పని చేశాడు అని అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఇంగితంతో ఆలోచించండి. కనపడుతున్న దృశ్యాలను చూడండి, వాటిని చూసి మేల్కొని అందరు ఐక్యతలోనికి రావాలని మీ అందరికీ కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
ఈ వీడియో అనేక మందికి తెలిసేటట్లుగా షేర్ చేయండి. షేర్ చేసి ఈ సమాచారం ప్రజలందరూ గుర్తెరగాలి. ఆయన ప్రమాదవశాతం మరణం కాదు, హత్యే. ఇది కావాలని అందరూ ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన్ని హత్య చేశారు. దానికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా ఆధారాలు మారుస్తూ ఉన్నారు. నేను చెప్పాను, సత్యాన్ని ఎప్పుడు కూడా మార్చలేరు. సత్యం బయటపడుతుంది, ఖచ్చితమైనటువంటి తీర్పు మనకు వచ్చింది. పోలీసు వారు దాని విషయమై సమగ్ర న్యాయాన్ని జరిగిస్తారు. వారు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే టీవీ ఛానల్స్లో వచ్చే వాటిని ఏటిని కూడా మీరు నమ్మొద్దు. అవసరమైతే వాటిని ఖండించండి, ఎదురు తిరగండి, వారిని ప్రశ్నించండి. మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రేమ వందనాలు.